ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశులలో అత్యంత ఓర్పు మరియు సహనం కలిగిన రాశి వృషభం. అయితే ఈ ఓర్పు వారికి వరం కంటే ఎక్కువగా శాపంలా మారుతుందని చాలామందికి తెలియదు. బయటనుంచి చూస్తే వారు పర్వతంలా కఠినంగా ఏమీ పట్టనట్టుగా కనిపిస్తారు. కాని వారి ఛాతీలోపల మాత్రం మాటల్లో చెప్పలేని బాధల సముద్రం నిశ్శబ్దంగా అలలెత్తుతూ ఉంటుంది. వృషభరాశి జీవితం వారు అనుకున్నంత సులభం కాదు. నిజానికి అది ఎవరికీ పూర్తిగా అర్థం కాని అంతర్గత పోరాటం. వారి నవ్వు వెనక దాగి ఉన్న బాధను, వారి నిశ్శబ్దం వెనక ఉన్న ఏడుపును వారు ఎవరికీ వినిపించనివ్వరు. ఎందుకంటే నేనే భరించాలి అనేది వారి జీవిత సూత్రం. అందుకే వారు ఎందుకంత కష్టపడతారు, ఎందుకు తమ సుఖాన్ని పక్కనపెట్టి ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకుంటారు, వారి త్యాగాలకు ఎప్పుడు ప్రతిఫలం లభిస్తుంది అనే ప్రశ్నలు సహజంగానే మనసులో కలుగుతాయి. ఈ వీడియోలో వృషభరాశివారి జీవితాల్లో దాగి ఉన్న కఠినమైన సత్యాలను, ఎవరూ చెప్పని నిజాలను నెమ్మదిగా వెలికితీయబోతున్నాం. చివరి వరకు వీడియో చూడండి. కామెంట్ బాక్స్లో జై ఆంజనేయ లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును రాయండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కష్టాలుంటాయి. కాని వృషభరాశివారి కష్టాలు చాలా ప్రత్యేకమైనవి. అవి బయటకి కనిపించవు, లోపలే మగ్గిపోతాయి. మీరు వృషభం అయితే ఈ మాటలు మీ సొంత అంతర్గత స్వరంలాగానే అనిపిస్తాయి. చాలాసార్లు మీరు అద్దం ముందు నిలబడి, నేను అందరికీ మంచే చేస్తున్నాను కదా, మరి నన్నే ఎందుకు అంత సులభంగా పక్కన పెట్టేస్తున్నారు అని మీర్ను ప్రశ్నించుకొని ఉండవచ్చు. ఈ ప్రశ్న వృషభరాశివారి మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. వృషభరాశివారు భూమి బరువునే మోయగల శక్తి కలిగిన వ్యక్తులు. వారు తమ జీవితాన్ని తమకోసం కాదు, తమ కుటుంబం కోసం, తమ బాధ్యతల కోసం, తమ ప్రియమైన వారి భవిష్యత్తు కోసం గడుపుతారు. కొవ్వొత్తి తానెరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చినట్టే వృషభరాశివారి జీవితం కూడా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. వారి కన్నీళ్ల వెనక ఉన్న నిజమైన కారణాలను, వారి వ్యక్తిత్వంలో దాగి ఉన్న లోతైన రహస్యాలను తెలుసుకోవడం చాలా అవసరం. వృషభరాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఆనందానికి, ప్రేమకు, సుఖానికి, విలాసానికి సంకేతం. కాని వ్యంగ్యమేంటంటే వృషభరాశివారికి ఇవన్నీ జీవితంలో అంత సులభంగా దక్కవు. వారు బాధ్యత అనే బరువుతోనే జన్మిస్తారు. వారి స్వభావమేమిటంటే వారు మాట్లాడటానికి కంటే పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎద్దులా కష్టపడి పనిచేస్తారు, అలసట అనే మాట తెలియకుండా. ఎద్దు తన యజమాని కోసం రోజంతా పనిచేసినట్టే వృషభరాశివారు తమ చుట్టూ ఉన్నవారందరికోసం అంకితభావంతో పనిచేస్తారు. కాని విషాదమేమిటంటే పని పూర్తయిన తర్వాత ఎద్దును మూలకు నెట్టేసినట్టే వృషభరాశివారిని కూడా చాలామంది మరిచిపోతారు. అవసరమున్నంతవరకు ఉపయోగించుకొని తర్వాత పట్టించుకోని మనస్తత్వమే వారికి ఎక్కువగా గాయాలు చేస్తుంది. చిన్నప్పట్నుంచే వారి జీవితం కాస్త కఠినంగానే ఉంటుంది. వారు తమ కుటుంబాన్ని ప్రాణాల్లా ప్రేమిస్తారు. అందుకే చిన్న వయసులోనే వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. డబ్బు విలువ, కష్టాల విలువ, బాధ్యతల బరువు ఇవన్నీ చాలా ముందుగానే నేర్చుకుంటారు. వృషభరాశివారు బయటకు స్వార్థపరుల్లా కనిపించవచ్చు. కాని నిజమేమిటంటే తామే ఆకలితో ఉండిపోతారుగాని తమ వాళ్లను ఆకలితో చూడలేరు. తమ కోర్కెలను నిశ్శబ్దంగా చంపుకొని కుటుంబ పట్ల బాధ్యత తీసుకునే గొప్ప గుణం వారికుంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం తమ చదువును, తమ ఇష్టమైన అభిరుచులను, తమ కలలను కూడా త్యాగం చేసిన వృషభరాశివారిని మనం ఎంతోమందిని చూశాం. నేను ఓడిపోయినా పర్వాలేదు, వాళ్లు గెలవాలి అనే ఆలోచన వారికి సహజంగానే ఉంటుంది. ఆర్థిక జీవితం, కెరియర్ విషయానికి వస్తే వారిలా కష్టపడేవారు చాలా అరుదు. మట్టిని బంగారంలా మార్చే శక్తి వారికుంది. కాని విచిత్రంగా వారు 100 రూపాయల విలువైన పని చేస్తే వారి చేతికి మాత్రం 100 రూపాయలే వస్తాయి. మిగిలిన లాభం ఎవరో వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వారు ఎంత డబ్బు ఆదా చేయాలని ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు జారిపోతూనే ఉంటుంది. ఇతరుల వ్యాపారాలను అద్భుతంగా నడిపించే శక్తి వారికుంటుంది. ఇతరుల పనులను పరిపూర్ణంగా చేస్తారు. కాని తమకోసం ఏదైనా చెయ్యాలంటే అడ్డంకుల మీద అడ్డంకులు ఎదురవుతాయి. వారి సలహా తీసుకున్నవాళ్లు లక్షాధికారులవుతారు. కాని వారు మాత్రం అదే స్థాయిలో నిలిచిపోతారు. ఇది వారికి లోపల తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే వృషభరాశివారికి అతిపెద్ద సమస్య డబ్బు కాదు, నమ్మకం మరియు సంబంధాలు. వారు ఎవరినైనా ప్రేమిస్తే లేదా స్నేహం చేస్తే అది చివరి శ్వాస వరకు ఉంటుంది. వారి ప్రేమ అచంచలమైనది, వారి విశ్వాసం ప్రశ్నలేని విధమైనది.
కాని దురదృష్టవశాత్తు వారు తమ ప్రాణాల కంటే ఎక్కువగా నమ్మేవాళ్ల నుంచి ఎక్కువగా మోసపోతారు. అవసరంలో ఉన్నవారికి వారు ఆలోచించకుండా డబ్బు అప్పుగా ఇస్తారు, సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకాడరు. కాని అదే మనసుతో ఎవరూ తిరిగి నిలబడకపోవడం వృషభరాశివారి జీవితంలో మౌనంగా మిగిలిపోయే అతిపెద్ద బాధ. కాని వాళ్లు డబ్బు తిరిగి అడగడానికి వెళ్ళినప్పుడు నేను చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇదేనా అని తలలు బాదుకునే స్థితికి చేరుకునేది చివరికి వాళ్లే. ఎంత మంచిగా ఇచ్చినా, ఎంత నిజాయితీగా సహాయం చేసినా అది అడిగే సమయానికి మాత్రం వృషభరాశివాళ్లు తప్పు చేసిన వాళ్లలా అపరాధభావంతో నిలబడతారు. సహాయం చేసిన చేతులే వణుకుతాయి, మాట అడిగే నోరు మూగబోతుంది. బంధువులైనా స్నేహితులైనా చాలామంది వారి సరళతను, వారి మంచితనాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు. వాడు అడగడులే అనే ఒక్కమాటే వృషభరాశివాళ్ల జీవితంలో ఎన్నో ఆర్థిక నష్టాలకు, ఎన్నో మానసిక గాయాలకు కారణమవుతుంది. వాళ్లు బయటకు చాలా సీరియస్గా కనిపించవచ్చు, కొన్నిసార్లు చూస్తే కోపంగా ఉన్నట్టే అనిపించవచ్చు. కాని నిజమేంటంటే వాళ్లు కోపం తెచ్చుకోవడంలో చాలా నెమ్మదిగా ఉంటారు. చిన్న విషయాలకు అస్సలు మండరు. ఎందుకంటే వాళ్లలో సహనం ఎక్కువ, అర్థం చేసుకునే శక్తి ఇంకా ఎక్కువ. అయితే ఒక్కసారి ఆ కోపం బయటికి వస్తే ఎవ్వరూ ఆపలేరు. అది క్షణికమైన కోపం కాదు, ఏళ్ల తరబడి లోపల దాచుకున్న బాధల పేలుడు. అయినా ఆ కోపం వెనుక అహంకారముండదు, అక్కడ దాగి ఉన్నది గాయపడిన ఒక మనస్సు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు మౌనంగా భరించిన బాధ. వాళ్లు తమ బాధను ఎవరితోనూ పంచుకోరు. నా సమస్య గురించి వాళ్లకు చెబితే వాళ్లేమి అనుకుంటారు, నా వల్ల వాళ్లకు భారంగా ఎందుకు మారాలి అనే ఆలోచనతో అన్నింటినీ తమ కడుపులోనే మింగేస్తారు. వాళ్లది నిజంగా నీలికళ్ల తిండిపోతు స్థితి. విషాన్ని మొత్తం గొంతులోనే ఉంచుకుని ప్రపంచానికి మాత్రం అమృతం పంచి మనస్తత్వం. రాత్రంతా లోపల ఏడుస్తారు, కన్నీళ్లు దిండులోనే కలిసిపోతాయి. కాని ఉదయం లేవగానే ముఖంమీద ఒక అందమైన చిరునవ్వుతో మళ్లీ అదే ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న సహజంగా వస్తుంది, వృషభానికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ బలవంతులనే పరీక్షిస్తుంది. వృషభం భూమితత్వానికి సంకేతం. భూమిని ఎంత తవ్వినా, ఎంత తొక్కినా అది ఆవేశపడదు, చల్లగా ఉంటుంది. చివరికి మాత్రం దిగుబడి ఇచ్చి ఫలాలతో తిరిగి ఇస్తుంది. అదేవిధంగా వృషభరాశివారి జీవితం కూడా ఉంటుంది. మీ సహనం, మీ ఓర్పు, మీ బలం ఇవన్నీ శిక్షలు కావు. దేవుడు మిమ్మల్ని ఓడించడానికి ఈ కష్టాలన్నీ ఇవ్వలేదు, మీతో గొప్పదేదో నిర్మించడానికి మాత్రమే ఈ పరీక్షలు. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, వృషభరాశివారు తమ జీవితపు చివరి భాగంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల తర్వాత నిజంగా అద్భుతమైన రాజయోగాన్ని అనుభవిస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లే, ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసిన వాళ్లే మీ ఎదుగుదల చూసి మళ్లీ మీ దగ్గరికి వస్తారు. ఇది ఊహ కాదు, ఇది వృషభరాశి ధర్మం. సమయం ఖచ్చితంగా వస్తుంది. మీరు నిర్మించే సామ్రాజ్యం నెమ్మదిగా ఉండవచ్చు, కాని అది పునాదుల మీద నిలబడుతుంది. త్వరగా వచ్చిందే త్వరగా పోతుంది, వృషభం కష్టంతో వచ్చిందే నిలబడుతుంది. నిజాయితీ, విధేయత మీకు కవచంలా పనిచేస్తాయి. మీరు కేవలం డబ్బు సంపాదించడానికే పుట్టలేదు, మీరు ప్రజలకు ఆహారం పెట్టడానికే పుట్టారు. మీ మనస్సు వెన్నలా మృదువుగా ఉంటుంది, కాని మీ సంకల్పం వజ్రంలా కఠినమైనది. నిరుత్సాహపడకండి, మీ మంచితనం ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుడు మీ ప్రతి కన్నీటినీ లెక్కపెట్టాడు, మీ ఆనందాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తాడు. మీ మార్గం సత్యమార్గం, ముళ్ళు ఉండడం సహజం. కాని మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు పొందే శాంతి ఇతరులు ఎవరికీ దొరకదు. ధైర్యంగా ముందుకు సాగండి. కాలాయ తస్మై నమః. కాలం అన్నింటికీ సమాధానమిస్తుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ నమః అని రాయండి. మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ దేవుని ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.